నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. మీరందరూ నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్లు కూడా చేసి నన్ను చాలా ప్రోత్సహిస్తూ ఉన్నారు. దానికి చాలా 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 ధన్యవాదాలండి. ఈవేళ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఒక అద్భుతమైన చిట్కా అన్నమాట. వారి భగవద్గీతలో మీరు గనక భగవద్గీత చదివితే అందులో మొత్తం అంతా చిట్కాలేనండి. వంటింటి చిట్కాల్లాగా జీవిత చిట్కాలు అనమాట. సులభంగా దేన్నైనా చక్కగా ఎక్కడైనా ఎలా అయినా రాణించగలం, సాధించగలం. దాన్ని గనక మనం భగవద్గీతలో ఉన్న చిట్కాలను గనక పట్టుకుంటే. అలాంటిది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఇంకొక మంచి విషయం మీకు చెప్దామని ఈ విషయాన్ని మీ ముందుకు తెస్తున్నాను అనమాట. అదేమిటంటే వారు ఏం చెప్తారంటే, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది నేను అర్థం చేసుకున్నది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి. ఇది నాదైతే కాదు, స్వామి చెప్పింది. ఆయన ఏమంటారంటే, ప్రపంచంలో నీ చుట్టూ ఉన్న వ్యక్తులు నీకన్నా ప్రతిభావంతులై ఉండొచ్చు. అంటే మోర్ దాన్ టాలెంటెడ్, నీకన్నా ఎక్కువ ప్రతిభావంతులు అయి ఉండొచ్చు. ప్రతిభతోటి వాళ్ళు రాణిస్తూ ఉండవచ్చు. కానీ ఒకటి మాత్రం నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, ఎవ్వరు కూడా నీకన్నా ఎక్కువ కష్టపడలేరు. అంటే నీకన్నా కష్టపడే జీవులు ఎవరు ఉండరు. అంటే కష్టపడే తత్వం నీదైనప్పుడు, నువ్వు ఎంతైనా కష్టపడుతున్నప్పుడు, నీ చుట్టూ ఎంతమంది ప్రతిభావంతులు ఉన్నా సరే విజయం నీ చేతుల్లోనే ఉంటుంది అని వారు చెప్పింది. ఎంత అద్భుతం చూడండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో వాళ్ళు ఒక్కసారి చదవంగానే గుర్తుంటుంది, ఏ పనైనా చేసేయచ్చు, లేకపోతే వాళ్ళకి పుట్టుకతోటే కొన్ని శక్తులు ఉండి ఉండవచ్చు. కానీ దేన్నైనా కూడా మనం సాధించగల శక్తి కష్టపడే తత్వంలో ఉంటుంది అని వారు చెప్తున్నారు. మీరు కష్టపడి చూడండి. మరి కష్టాన్ని నమ్ముకోండి, బద్ధకాన్ని కాదు, అదృష్టాన్ని కాదు, కష్టాన్ని నమ్ముకోండి. అసలు మీకన్నా కష్టపడేవాడు ఎవడుంటాడు? అలా కష్టపడండి. మీరు ఏ రంగంలో ఉన్నారో మీకన్నా కష్టపడేవాడు లేనంతగా మీరు గనక కష్టపడితే, మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటే, మీ అదృష్టాన్ని, మీ ఎదుగుదలని ఎవ్వరు ఆపేవారు లేరు అని. ఎంత సులభం అండి. సులభంతో పాటు మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. అలా ఉంటేనే బతకగలం, అలా ఉంటేనే సాధించగలం, సాధించాలంటే అలా ఉండాలేమో, అలాంటి ఏ కట్టుబాట్లు లేవు. ఒకే ఒక్క లక్షణం, కష్టపడగలం. నిజం చెప్పండి, మనం కష్టపడగలమా? కష్టపడడం అన్నది, కష్టపడే తత్వం అన్నది మీ యొక్క లక్షణం అయితే అది చాలు జీవితం సాఫీగా వెళ్ళడానికి అంటున్నారు కృష్ణ పరమాత్మ. చాలా అద్భుతమైంది. మీరు ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. దేని గురించి ఎక్కువ, పక్క వాళ్ళ గురించి అసలు ఎక్కువ ఆలోచించకండి. మీరు ఏది చేయగలరో దాన్ని 100% చేసే పనిలో ఉండండి. దానంతటా అదే అదృష్టము, లేకపోతే మీరు అనుకుంటున్న సకల ఐశ్వర్యాలు కొంచెం లేటుగానన్నా మీ దాకా వస్తాయి. అది కష్టపడే తత్వం మీదైతే. అండ్ థ్యాంక్ యూ. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరూ ఇలాంటివి విని ఆచరించడానికి బాగుంటుందని మీకు అనిపిస్తే తెలిసిన వాళ్ళందరికీ పంపండి. థ్యాంక్ యూ సో మచ్.